హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 11.3లో 7th ప్రాబ్లం, 8th ప్రాబ్లం, 9th ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు 7th ప్రాబ్లం వచ్చేసి చూడండి ఒకసారి. ఏ రైట్ ట్రయాంగిల్ ఏబిసి విత్ సైడ్స్ 55 centimeters, 12 centimeters and 13 centimeters is revolved about the side 12 centimeters. Find the volume of the solid so obtained అని అంటున్నారు. ఇప్పుడు ఇది మనకి ఒకసారి ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అంటున్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అంటున్నారు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 sides ఉన్నవి. 3 sides కూడా మనకి ఏదైతే లార్జ్ సైడ్ ఉంటుందో అది హైపోటెనస్ సైడ్ అవుతుంది. కావాలంటే నీకు ఇక్కడ పైథాగరస్ కండిషన్ ఈ రెండింటికి అప్లై చేయండి. 5 square plus 12 square is equal to 169 వస్తుంది నీకు ఇక్కడ. 169 అంటే నీకు 13 అవుతుంది మనకి ఇక్కడ. సో ఇలా ఉంటుంది. సైడ్స్ ఇలా తీసేసుకోండి. 12 centimeters, 5 centimeters, 13 centimeters. ఆ తర్వాత ఏమంటున్నారు రివాల్వ్డ్ అబౌట్ ద సైడ్ 12 centimeters అని అన్నారు. 12 centimeters ఉన్నటువంటి సైడ్కి వెళ్ళి రివాల్వ్డ్ అంటే తిప్పేమని అంటున్నారు. తిప్పేమని అంటే దాని అర్థం ఏంటి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ అనుకోండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకి ఇక్కడ నుంచి రివాల్వ్ 12 centimeters వైపు ఇలా తిప్పేయమంటున్నాను. ఇలా రొటేట్ చేయమని అన్నాను. ఇక్కడ ఇలా రొటేట్ చేసుకుంటా వెళ్తే ఇలా రొటేట్ చేసేసిన తర్వాత మనకి జనరల్గా ఇలా రొటేట్ చేసేసిన తర్వాత మనకు రైల్వే స్టేషన్లో కానీ మనకి ఎక్కడైనా సరే పల్లీలు అవి ఇచ్చేవాళ్ళు, జనరల్గా సేల్ చేసేవాళ్ళు దాన్ని కోన్ షేప్లోకి రొటేట్ చేస్తారు. నీకు కోన్ షేప్లోకి రొటేట్ చేస్తే సరే కోన్ షేప్లోకి రొటేట్ చేయమని అంటున్నారు. కోన్ షేప్లోకి రొటేట్ చేస్తే అప్పుడు మనకి హైట్ వచ్చేసి ఈ 12 centimeters అవుతుంది నీకు ఇక్కడ. అంతే కదా, నీకు ఇలా ఉన్నదాన్ని ఇలా రొటేట్ చేస్తున్నారు కాబట్టి 12 centimeters అవుతుంది. రేడియస్ వచ్చేసి 5 centimeters అవుతుంది మనకి ఇక్కడ. సో మీకు అలా కన్ఫ్యూజన్ గా గుర్తు లేకపోతే నీకు ఏ సైడ్ అయితే రొటేట్ చేయమంటున్నారో రివాల్వ్డ్ చేయమంటున్నారో ఆ సైడ్ ని హైట్ గా తీసుకోండి. నీకు ఇక్కడ ఆ సైడ్ ని హైట్ గా తీసుకోండి. ఆ తర్వాత ఈ సైడ్ వచ్చేసి రేడియస్ గా తీసేసుకోండి. సో అదే రాసేసుకోండి ఇక్కడ మనం. సో ఇప్పుడు ఇమాజినేషన్ లో రొటేషన్ ఒకసారి చూడండి. ఇప్పుడు రొటేట్ చేసేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది ఎలా రొటేషన్. సో ఇక్కడ నుంచి ఇది కోన్ గా తయారు చేసేసుకుంటే ఒకసారి చూడండి, ఇలా కోన్ ఉంటుంది. కోన్. సో ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ సో ఒకసారి చూడండి. గివెన్ దట్ ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ 5 centimeters, 12 centimeters, 13 centimeters రాసేసుకున్నాను. ఇన్ దిస్ ట్రయాంగిల్ రివాల్వ్డ్ అబౌట్ ద సైడ్ 12 centimeters సైడ్ రివాల్వ్ చేయమని అంటారు. దాన్ని మనం హైట్ గా తీసేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ ఒకసారి ద హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. తర్వాత రేడియస్ ఏమవుతుంది మనకి ఇక్కడ. ఇది రేడియస్, ఈ కోన్ లో రేడియస్ వచ్చేసి ఇది అవుతుంది కదా. రేడియస్ వచ్చేసి మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. సో తర్వాత మనం ఏమో కనుక్కోమన్నారు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఆబ్టైన్ అంటున్నారు. ఇక్కడ ఈ కోన్ ఉన్నట్టు వాల్యూమ్ కనుక్కోమంటున్నారు. కోన్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ V ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ πr² హెచ్ అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. సో దేర్ ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే మనకి ఏంటి 5 square ఇంటూ హెచ్ అంటే మనకి ఇక్కడ 12 centimeters. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ సెంటీమీటర్ అంటే క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. ఇది 4 times పోతుంది, 4 times పోతుంది. ఈ 3 ఉండదు. తర్వాత 22/7 ఇంటూ 5 ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్. ఇదే కదా మనకి. సో ఇప్పుడు పైని మనకి ఆన్సర్ లో కూడా పైగానే ఉంచాడు కాబట్టి ఈ 22/7 ఇలానే ఉంచేసేయండి, పైగానే ఉంచేసేయండి, దాన్ని మార్చొద్దు. మనకు సొల్యూషన్ లో పైగానే ఉంచేసారు. సో ఇప్పుడు ఈ పై ఇంటూ 5 5s are 25 ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్స్. సో నీకు పై ఇంటూ 25 into 4 ఎంత అవుతుంది? ఇక్కడ 100 cubic centimeters. సో నెక్స్ట్ అక్కడ నుంచి
100 పై ఇంటూవే కదా, ఎలాగైనా రాసేసుకోవచ్చు. 100 పై క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది నీకు ఇక్కడ ఈ వాల్యూమ్ అనేది నీకు ఇక్కడ కోన్ యొక్క వాల్యూమ్ వచ్చేసి క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 7th ప్రాబ్లం యొక్క సొల్యూషను. 7th ప్రాబ్లం తర్వాత 8th ప్రాబ్లం సొల్యూషన్ మనం చూద్దాం. సో ఇప్పుడు 8th ప్రాబ్లం చూడండి ఒకసారి. 8th ప్రాబ్లము 7th ప్రాబ్లం రిలేటెడ్గా ఉంటుంది. ఇఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ద క్వశ్చన్ 7 about is revolved about the sides 5 centimeters. So 5 centimeters ne revolve cheyamantunaru. So then find the volume of the solid obtained. Find the also the ratio of volume of the two solid obtained. So question number 7 and 8 అని అంటున్నారు మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ట్రయాంగిల్ ఏబిసి 7 క్వశ్చన్ నెంబర్ 5 సెంటీమీటర్స్ సైడ్ ఉన్నటువంటి 5 సెంటీమీటర్స్ సైడ్ ఉన్నటువంటి ట్రయాంగిల్కి వెళ్ళి రొటేట్ చేయమని అంటున్నారు. 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ట్రయాంగిల్కి వెళ్ళి రొటేట్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు ఈ 5 సెంటీమీటర్స్ ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ 5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఈ 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి సైడ్ ఇలా రొటేట్ చేయమని అంటున్నారు. ఇలా రొటేట్ చేయమని అంటున్నారు. సో ఇలా రొటేట్ చేసేసిన తర్వాత నీకు ఇక్కడ కోన్గా తయారు చేయమని అంటున్నారు. రొటేట్ చేసి కోన్గా తయారు చేయమని అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇలాగా ఎలా వస్తుంది, ఇప్పుడు నీకు ఈ సైడ్ ఇలా రొటేట్ చేసేస్తే ఈ 12 సెంటీమీటర్స్ ఇటు వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఈ 13 సెంటీమీటర్స్ వచ్చేసి హైపోటెనస్ సైడ్ ఇలా వస్తుంది. సో ఈ రేడియస్ ఇలాగనే ఉంటుంది. ఇప్పుడు కోన్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా తయారవుతుంది. ఇక్కడ కోన్ వచ్చేసి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇది బేస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బేస్ అవుతుంది. ఇందాక ఏ దగ్గర బేస్ అయింది, ఇప్పుడు సి దగ్గర బేస్. ఇప్పుడు కోన్ ఇలా ఉంది కాబట్టి ఈ 5 సెంటీమీటర్స్ హైట్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా, ఏదైతే రివాల్వ్ చేస్తామో అది హైట్ అవుతుంది అనేసి, అది అలా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రేడియస్ వచ్చేసి ఆర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది. అక్కడ నుంచి కోన్ వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ తీసేసుకున్న తర్వాత గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఇది ఒకసారి, గివెన్ దట్ ద సైడ్స్ ఆఫ్ a right angle triangle ABC are 5 centimeters, 12 centimeters and 13 centimeters. In this triangle revolved about the side 5 centimeters. 5 centimeters నే రివాల్వ్ చేయమంటున్నారు. అది వచ్చేసి మనకి హెచ్ అవుతుంది. మనకి ఇది హెచ్ అవుతుంది. అదే రాసేసుకోండి. ద హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, రేడియస్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ కోన్ లో 12 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 12 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఫార్ములా రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ పైన అలాగనే ఉంచేసండి, పై ఇంటూ ఆర్ అంటే మనకి ఏంటి ఇక్కడ 12 సెంటీమీటర్స్. 12 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే మనకి ఇక్కడ 5 సెంటీమీటర్స్. ఇక్కడ 12 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ అక్కడ నుంచి 1/3 ఇంటూ పై ఇంటూ 12 ఇంటూ 5 సెంటీమీటర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. సారీ. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 3-4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నవన్నీ రాసేసేయండి. పై ఇంటూ 4 ఇంటూ 12 ఇంటూ 5 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పై ఇంటూ ఈ రెండింటిని మళ్ళీ వేస్తే 12 5s ఆర్ 60 ఇంటూ 4 ఇంటూ 60 ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ పై ఇంటూ 4 6 ఆర్ 24 అంటే 240 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ వాల్యూమ్ అవుతుంది. కానీ మనకి నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు ఒకసారి చూడండి. ఫైండ్ ద ఆల్సో రేషియో ఆఫ్ ద వాల్యూమ్. ఫైండ్ ద ఆల్సో రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 సాలిడ్ ఆబ్టెయిన్స్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 7 and 8. 7 and 8 లో ఉన్నటువంటి వాల్యూమ్స్ ఉన్నటువంటివి, వాటి వాల్యూమ్స్ రేషియో కనుక్కోమని అంటున్నారు. అదే రాసేసుకోండి. రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ది 2 solid obtained
క్వశ్చన్ నెంబర్ 7 and 8. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 యొక్క వాల్యూమ్ వచ్చేసి పై ఇంటూ 100 ఉంది. చూడండి ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి పై ఇంటూ 100 అంతే కదా మనకి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 లో ఉన్నటువంటి పై ఇంటూ 100 పై ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్ ఇలా రాసేసుకోండి. 100 పై ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్ రేషియో ఇస్టు నీకు క్వశ్చన్ నెంబర్ 8 లో 240 పై ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇదే కదా రేషియో మనకి ఇక్కడ ఆల్రెడీ. సో క్వశ్చన్ నెంబర్ 7 లో 100 పై ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్ ఇస్టు క్వశ్చన్ నెంబర్ 8 లో ఉన్నటువంటిది వాల్యూమ్ వచ్చేసి 240 పై ఇంటూ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ రేషియో కాబట్టి డివైడెడ్ బై కదా, క్యూబిక్ సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత పై క్యాన్సిల్ అయిపోతుంది. నీకు మిగిలేది 100 రేషియో ఇస్టు 240. ఇప్పుడు ఈ 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ 10 వచ్చేసి 2లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు మిగిలేదల్లా 5:12. సో రేషియో వచ్చేసి 5:12. వాల్యూమ్స్ 2 వాల్యూమ్స్ యొక్క రేషియో వచ్చేసి 5:12. ఇది 8th ప్రాబ్లం. సో 9th ప్రాబ్లం, ద హిప్ ఆఫ్ వీట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ was diameter is 10.5 meters and height is 3 meters. Find its volume కనుక్కోమంటారు. The hip is to be covered by canvas to protect it from rain and find the area of the canvas required అని అంటారు. మీకు హిప్ ఆఫ్ వీట్ అని అంటారు. హిప్ ఆఫ్ వీట్ అంటే ఒకసారి చూడండి ఇక్కడ, అంటే వీట్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ గోధుమలు అనమాట. గోధుమలు. హిప్ అంటే కుప్ప. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది మీకు ఫార్మర్స్ లో తెలిసిన వాళ్ళకి, ఇలా హీప్ అంటే ఇలా కుప్పగా పోస్తారు మనకి ఇక్కడ. ఈ కుప్పగా పోసినటువంటిది ఇది డెఫినెట్ గా కోన్ షేప్ లోనే ఉంటుంది. ఇక్కడ కోన్ షేప్ లో ఉంటుంది. ఇది బేస్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ స్లాంట్ హైట్ అవుతుంది. ఇది కూడా స్లాంట్ హైట్ అవుతుంది. ఇది కోన్ షేప్ లో ఉంటుంది. సో ఆ తర్వాత మనకి డయామీటర్ వచ్చేసి 10.5 మీటర్స్ ఇచ్చేసారు అండ్ హైట్ 3 మీటర్స్ ఇచ్చారు. వాల్యూమ్ కనుక్కోమన్నారు. వాల్యూమ్ కనుక్కుంటే ఫార్ములా వేసేస్తాం, సరిపోతుంది. ఆ తర్వాత మనకేమన్నారంటే ఆ హిప్ ని రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కవర్ కప్పమని అంటున్నారు. కవర్ ని కాన్వాస్ కప్పమని అంటున్నారు. ఆ కాన్వాస్ యొక్క వాల్యూమ్ ఏరియా కనుక్కోమని అంటున్నారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ మనకి ప్రాబ్లంలో ఈ వీట్ హిప్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు. మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చేసారు. టోటల్గా డయామీటర్ రాసేసుకోండి. డయామీటర్ ఆఫ్ ఏ హిప్ ఆఫ్ వీట్ లేదా కోన్ అని రాసేసుకోండి. కోన్ షేపే కాబట్టి కోన్ అని రాసేసుకోండి. కోన్ D ఈజ్ ఈక్వల్ టు 10.5 మీటర్స్. సో అక్కడ నుంచి మనకి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫే కదా, డయామీటర్లో హాఫ్ రాసేసుకున్నాను. సో దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు D అంటే మనకి 10.5/2. సో అక్కడ నుంచి ఈ క్యాల్కులేషన్ చేసేసుకుంటే 210లో 5 టైమ్స్ పోతుంది. సో తర్వాత పాయింట్ పెట్టేసుకుని 5 అంటే 2 2s are 4 అవుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. 1 అంటే నీకు పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 10 అయిపోతుంది. అది 10 అంటే 10 5s అనమాట. మనకి ఇక్కడ 2 5s 10 అవుతుంది. సో దేర్ ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 5.25. రేడియస్ వచ్చేసింది మనకి. ఈ కోన్కి రేడియస్ వచ్చేసి 5.25 మీటర్స్. సో అదేవిధంగా హైట్ ఆఫ్ ది కోన్ రాసేసుకోండి. హైట్ ఆఫ్ ది కోన్ height of the cone h is equal to 3 meters. మనకి గివెన్ దట్ ఇచ్చేసారు 3 meters అని మనకు ప్రాబ్లంలో ఇచ్చేసారు. నెక్స్ట్ నవ్ యూ హ్యావ్ టు షో దట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, నీకు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది హిప్ అంటే నీకు ఇక్కడ ఆ
వీట్ హీప్ అనేది నీకు కుప్ప, ఈ కోన్ షేప్లో ఉన్నటువంటి ఈ కుప్ప యొక్క వాల్యూమ్ కనుక్కోవాలా. సో కోన్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా రాసేసుకోండి. నౌ వీ హ్యావ్ టు షో దట్ volume of the cone V is equal to 1/3 into pi r square h. సో ఇది, సో ఇక్కడ నుంచి V is equal to 1/3 into pi అంటే నీకు ఇక్కడ 22/7 అవుతుంది. 22/7 into ఆర్ అంటే రేడియస్ అంటే మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చారు, నీవు ఎంత వచ్చింది మనకు కనుక్కున్నాము. 5.25 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 3 మీటర్స్. ఇది ఇక్కడ 5.25 కూడా మీటర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఇంటూ మీటర్ ఉంది, అంటే మీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ మీటర్స్. అక్కడ నుంచి క్యాన్సిలేషన్ చూసుకోండి ఒకసారి. 3 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఉన్నాయని రాసేసుకోండి. 22/7 ఇంటూ 5.25 హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 5.25 ఇంటూ 5.25 క్యూబిక్ మీటర్స్. సో ఇక్కడ నుంచి మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. 5.25 ఇంటూ 5.25 మల్టిప్లై చేసేస్తే మనకి ఇక్కడ ఒకసారి చూడండి, మల్టిప్లై చేయండి. 5.25 ఇంటూ 5.25 5 5s are 25, 2 5 2s are 10, 10 plus 2 12 అవుతుంది, 1 5 5s are 25, 25 plus 1 26. సో మళ్ళీ 2తో మల్టిప్లై చేసేసాను. 2తో మల్టిప్లై చేస్తే 2 5s are 10, 2 2s are 4 plus 1 5, 2 5s are 10. నెక్స్ట్ మళ్ళీ 5తో అంటే ఇదే వస్తుంది కదా, మళ్ళీ ఆల్రెడీ ఇదే వస్తుంది కాబట్టి యాడ్ రాసేసుకోండి. 5 2 6 2. సో ఇవన్నిటిని యాడ్ చేసేస్తే 5 2 5 5 10, 10 plus 6 16 అవుతుంది. 2 2 4 4 plus 1 5 అవుతుంది. ఇది 6 plus 1 7 అవుతుంది. ఇది 2 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత, ఇప్పుడు పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నవి, 2 ప్లేసెస్. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. 2 plus 2 4 అంటే 4 నెంబర్స్ తర్వాత మనకు పాయింట్ వస్తుంది. డెసిమల్ 1 2 3 4 అంటే 27.5625 అవుతుంది. అది రాసేసుకోండి. 27.5625 రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ తర్వాత ఇక్కడ ఏముంది మనకి 22/7 ఉంది ఆల్రెడీ మనకి. సో ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ 7లో క్యాన్సిలేషన్ ఒకసారి చూడండి. 7లో క్యాన్సిలేషన్ ఒకసారి 7 3s are 21 అయితే మనకి ఇక్కడ 6 మిగులుతుంది. 6 మిగులుతుంది కదా, 65 అవుతుంది. 65 అవుతుంది అని అంటే 7 9s are 63 అవుతుంది. 63 అంటే ఇక్కడ ఏమో మిగులుతుంది, ఇక్కడ 63 కాబట్టి 2 మిగులుతుంది, 25 అవుతుంది. 25 కాబట్టి మనకి 7 3s are 21 అవుతుంది. 52 కాబట్టి 7 7s are 49 అంటే 3 మిగులుతుంది. 3 మిగులుతుంది కాబట్టి 35 అవుతుంది. 7 5s are 35. సో ఇప్పుడు అది రాసేసుకోండి. 22 into 3.9375. సో ఇది మీటర్ క్యూబిక్ మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 22 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే ఒకసారి చూడండి, 3.9375 ఇంటూ 22. 2తో మల్టిప్లై చేసేస్తే 2 5s are 10, 1 2 7s are 14 plus 1 15 అవుతుంది, 1 ఉంటుంది. 2 3s are 6 plus 1 7, 2 9s are 18, 1 ఉంటుంది. 2 3s are 6 6 plus 1 7 అవుతుంది. సేమ్ యాసిడ్ వస్తుంది కదా మళ్ళీ 2తో అంటే ఇదే యాసిడ్ వస్తుంది కాబట్టి 0 5 7 8 7 అవుతుంది. సో ఇక్కడ నుంచి యాడ్ చేసేసుకుంటే 0 5 12 అవుతుంది, 16 అవుతుంది. ఇది కూడా 16 అవుతుంది, 8 అవుతుంది. అంటే ఇప్పుడు 1 2 3 4 నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. 1 2 3 4 అంటే 86.625 0
క్యూబిక్ మీటర్స్ అవుతుంది మనకి. ఇది అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గర 86.63 కూడా రాసేసుకోవచ్చు, ఇక్కడ 83.666 అలా రాసేసుకోవచ్చు. ఏదైనా 83.6 సంథింగ్ అప్రాక్సిమేట్గా ఉంటుంది దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ. సో నెక్స్ట్ ఇది వాల్యూమ్ మనకి. ఈ కోన్ యొక్క వాల్యూము ఆర్ నీకు హిప్ అంటే నీకు ఇక్కడ వీట్ గోధుమల యొక్క కుప్ప యొక్క వాల్యూమ్ వచ్చేసి ఎంత ఉంది. ఇప్పుడు ఆ తర్వాత ఏమన్నారంటే ఈ వీటిని రైన్ నుంచి సేఫ్గా ఉంచడానికి తడవకుండా ఉంచడానికి ఈ ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి వీటి మీద మనం ఒక కవర్ని కప్పమని అంటున్నారు. ఆ కవర్ని కప్పాలని అంటే ఆ కవర్ కూడా కోన్ షేప్లోనే ఉండాలి మనకి. ఇక్కడ ఆ కవర్ కూడా కోన్ షేప్లో కావాలి అని అంటే దాని యొక్క కవర్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. కోన్కి కవర్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది కదా మనకి. ఈ కోన్కి కవర్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి అని అంటే కవర్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అయింది πr/l, అంతే కదా. కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి πr/l. π అంటే 22/7 రాసేసుకోవచ్చు. r అంటే ఆల్రెడీ 5.25 ఉంది. l అంటే మనకి ఇక్కడ స్లాంట్ హైట్ కావాలి మనకి. ఇక్కడ స్లాంట్ హైట్ కావాలి అని అంటే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హైట్ కావాలి మనకి. ఈ హైట్ కావాలా, దాంతో పాటుగా మనకి హైట్ ఆల్రెడీ ఇచ్చేశారు. h మనకి ఎంత ఇచ్చారు, 3 మీటర్స్ అని ఇచ్చేశారు. రేడియస్ ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు స్లాంట్ హైట్కి l² r² + h² గా రాసుకోవచ్చు కదా. దీన్ని l² r² + h² రాసేసుకుంటే స్లాంట్ హైట్ వస్తుంది కదా. స్లాంట్ హైట్ తెలిసినప్పుడే ఈ ఎల్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి ఏముంది, కవర్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది కదా. ఇది కావాలి అంటే ముందు ఎల్ కనుక్కోండి. మనకి ఎల్ కనుక్కోవాలంటే వి నో దట్ రాసేసుకోండి. వి నో దట్ l² r² + h². సో దట్ ఈజ్ ఈక్వల్ టు r² అంటే 5.25 హోల్ స్క్వేర్ ప్లస్ h² అంటే 3². సో ఇక్కడ 5.25 అంటే 5.25 ఇంటూ 5.25 ప్లస్ 3² అంటే 3 × 3గా రాసుకోవచ్చు కదా. రాసేసాను. ఇప్పుడు 5.25 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం ఫస్ట్లోనే ఇందాల. సో అదే యాస్టీజ్గా రాసేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ 27.5625 ప్లస్ 3² అంటే 9, 3 × 3 9 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసేయండి. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే 27.5625 9.0000 అంతేనండి. సో 5265. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ 16 అవుతుంది. 3 అంటే 36.5625 అవుతుంది ఇక్కడ. సో మొత్తం నుంచి ఇక్కడ l = 36.5625 l² అవుతుందమ్మా. ఇది l². సో l² నుంచి మనం బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టేస్తే √l² = √36.5625 ఇది మనకి వాల్యూ. సో ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. l = ఇది మిగులుతుంది. ఇప్పుడు ఇది రాయాలి అని అంటే ఒకసారి చూడండి. ఈ వాల్యూకి మనము సుమారుగా అప్రాక్సిమేట్గానే మనం రాస్తాం. అప్రాక్సిమేట్గా 36 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 6గా రాసుకోవచ్చు. 6 పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా. ఈ వాల్యూ ప్లస్లో 0.4తో అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. 6.04 ఇంటూ 6.04తో మల్టిప్లై చేసేసేయండి. 2 సార్లు మల్టిప్లై చేస్తే స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. దీన్ని దగ్గర అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. 4 4s are 16 1 4 0 0 + 1 1 4 6 are 24 అవుతుంది. తర్వాత 0తో మల్టిప్లై చేసేసుకుంటే 0 0 0 0 అవుతుంది. 6తో మల్టిప్లై చేసుకుంటే 24 అవుతుంది. 6 4s are 24 2 మిగులుతుంది. 6 0 0 కాబట్టి 0 + 2 2 అవుతుంది. 6 6 are 36 అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసేస్తే 6 1 8 4 6 3 అవుతుంది. సో ఇప్పుడు 1 2 3 4 నెంబర్స్ తర్వాత పాయింట్ 1 2 3 4 అంటే 36.48 కరెక్ట్గా 36.56 ప్లేస్లో 48 వచ్చేసింది. అంటే అప్రాక్సిమేట్గా 6.04 రాసేసుకోవచ్చు. ఇక్కడ రాసేసుకోండి 6.04 హోల్ స్క్వేర్ √ రాసేసుకున్నాం.
ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 6.04. అంటే ఎల్ వాల్యూ మనకు తెలిసింది. ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు మొత్తం మీద 6.04. ఎల్ వాల్యూ తెలుసు, ఆల్రెడీ ఆర్ వాల్యూ 5.25 అని తెలుసు. మనకి కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి నీకు ఇక్కడ పై ఆర్ ఎల్. కోన్ యొక్క కవర్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై ఆర్ ఎల్. ఎల్ తెలుసు, ఆర్ తెలుసు. ఇప్పుడు రాసేసుకోండి. కవర్డ్ సర్ఫేస్ ఏరియా covered surface area is equal to pi r l. సో ఇక్కడ నుంచి పై అంటే 22/7 ఇంటూ ఎల్ అంటే మనకు ఆర్ అంటే ఏంది 5.25 ఆల్రెడీ వచ్చేసింది. ఎల్ అంటే మనకు ఏమొచ్చింది 6.04 వచ్చేసింది మనకి. సో ఇవన్నింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది 7తో ఎన్నిసార్లు పోతుందో క్యాన్సిలేషన్ చేయండి. 7లో ఇప్పుడు నీకు ఈ 7లో పోతుందా, పోదు. 5 అంటే 0 పెట్టుకొని పాయింట్ పెట్టేసుకో. ఇప్పుడు ఇది 52 అవుతుంది. 52 అంటే 7 7s are 49. 49 అంటే 3 మిగులుతుంది. 3 5 35 అవుతుంది. 7 5s are 35 అంటే 0.75. 0.75 మళ్ళీ 7తో మల్టిప్లై చేస్తే ఈ 5.25 వస్తుంది మనకు వాల్యూ. సో ఇప్పుడు మిగిలిన రాసేసేయండి. న్యూమరేటర్లో ఉంది 0.75 ఇంటూ 6.04. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. సో ఇది పై ఆర్ఎల్ కాబట్టి ఏరియా కాబట్టి డెఫినెట్గా ఇదంతా మేట్స్లో ఉంది కాబట్టి ఇది మేట్స్ స్క్వేర్గా రాసేసుకోవచ్చు కదా రెండింటిని. సో ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేసేసేయండి. 0.75 ఇంటూ 6.04 మల్టిప్లై చేసేసేయండి. 4 5s are 22. 4 7s are 28. 28 + 2 30 అవుతుంది. 3 మిగులుతుంది. 4 0 0 0 + 3 3 అవుతుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసేసుకుంటే మొత్తం 0 అయిపోతుంది. సో నెక్స్ట్ 6తో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది. 6 5s are 33. 6 7s are 42. 42 + 3 45 అవుతుంది. అంటే 45 అంటే 4 అవుతుంది. 6 × 0 0 0 + 4 4 అవుతుంది మీకు ఇక్కడ. అంటే 0 0 3 5 4 అవుతుంది. 1 2 3 4 4 నెంబర్స్ తర్వాత మనకు పాయింట్ 1 2 3 4 అంటే నీకు 4.53 అవుతుంది నీకు ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 4.53. 0 రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే, పాయింట్స్ తర్వాత ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 22ని 4.53తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేసేసుకుంటే 4.53 ఇంటూ 22. 2తో మల్టిప్లై చేస్తే 2 3s are 6, 2 5s are 10, 1 మిగులుతుంది. 2 4s are 8, 8 + 1 9 అవుతుంది. సేమ్ ఇదే వస్తుంది కదా 2తో మల్టిప్లై చేస్తే 6 0 9. సో యాడ్ చేసేసుకుంటే ఒకసారి 6 6 9 9. 2 ప్లేసెస్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత మనకు పాయింట్ రావాలా అంటే 99.66 99.66 మీటర్ స్క్వేర్. అంటే మనకి ఆ వీటి యొక్క కుప్ప తడవకుండా ఉండాలి అని అంటే మనం ఈ ఒక మ్యాట్ని కప్పాలా. ఆ మ్యాట్ మనకి ఎంత ఏరియాలో ఉండాలి అని అంటే 99.66 స్క్వేర్ మీటర్స్ ఏరియా కలిగి ఉంటే సరిపోతుంది అప్రాక్సిమేట్లీగా. ఇది వచ్చేసి మనకి 9th ప్రాబ్లము. ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నా వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 3 ప్రాబ్లమ్స్ యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.